సెలవిచ్చారు. ఎందుచేతనగా స్వస్థత ఇస్తానని ఆయన చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. ప్రభు అన్నారు ఆ మాట, నేను స్వస్థపరుస్తాను అన్నాడు ఆయన. బలహీనుల వల్లే మనము బలహీనంగా దేవుని స్తుతించడం దేవునికి ఇష్టమైనది కాదు, కానీ ఉత్సాహముగా దేవుని స్తుతించాలని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి మనము బయట లోకంలో తిరగకూడదు, కానీ దేవుని సన్నిధానంలో దేవునికి ఉపయోగపడే వారిగా ఉండాలి. హల్లెలూయా. మరి చాలా మంది అంటారు దేవుని మందిరానికి వెళ్తే స్వస్థత అంటారు కదా. నిజమే, దేవుని సన్నిధికి వస్తే గొప్ప స్వస్థత, గొప్ప ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తారు. మరి ఈ అధికారము ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన అభిషేకించిన వారికి స్వస్థత వరం అన్నది దేవుడిచ్చే ఒక మంచి బహుమానము. ఆయన అన్నాడు ఆ మాట చూడండి, లూకా సువార్త 9వ